గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్ష మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్ష మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్ష మాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ పావనమైన స్కందగిరి క్షేత్రంపై వెలిసిన దేవతలందరికీ నమస్కరించి భగవన్మయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ స్వామివారికి సరస్వతీ నదీ తీరానికి తీసుకువచ్చి అక్కడ పట్టాభిషేకం చేస్తున్నారు. ఇది హిమవత్ పర్వత ప్రాంతం వద్ద సరస్వతీ నదీ తీరం దగ్గర స్వామికి పట్టాభిషేకం జరుగుతున్నది. అప్పుడు ఆ పట్టాభిషేకానికి పెద్దగా కూర్చున్నటువంటి పురోహితుడు ఎవరు అంటే బృహస్పతి. ఈ బృహస్పతి అభిషేక సంభారాలన్నింటినీ కూర్చుకొని యథావిధిగా అగ్నిని ప్రజ్వలింపజేసి హోమకార్యాన్ని ప్రారంభించాడు. వెంటనే హిమవంతుడు శ్రేష్టములైనటువంటి మణులతో రత్నాలతో అద్భుతమైన మండపాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనవడికి పట్టాభిషేకం కదా, అందుకు ఆయన సంబరం ఆయనది. ఇక అక్కడికి వచ్చిన దేవతలు ఇంద్రుడు, విష్ణువు, సూర్యుడు, చంద్రుడు, ధాత, విధాత, అగ్ని, వాయు, పూష, భగ, అర్యమ, వివస్వంతుడు మొదలైన ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, అశ్విని కుమారులు, విశ్వే దేవతలు, మరుత్తులు, గంధర్వులు, అప్సరసులు, యక్షులు, రాక్షసులు అంటూ రాక్షసుల్లో మళ్ళీ ఉత్తమ లక్షణం కలిగినటువంటి వారు, పన్నగులు, దేవర్షులు, బ్రహ్మర్షులు, వైఖానసులు, వాలకిల్యులు, వాయుభక్షులు, మరీచీవులు, భృగువులు, ఆంగిరసులు, మహాత్ములైన యతులు, విద్యాధరులు, యోగులు, సిద్ధులు, ఇలా వీళ్ళందరూ వచ్చారు. వీరితో పాటు పితామహుడు, పులత్స్యుడు, పులహుడు, అంగిరుడు, కశ్యపుడు, అత్రి, మరీచి, క్రతువు, హరుడు, ప్రచేతసుడు, మనువు, దక్షుడు, ఋతువులు, గ్రహములు, నక్షత్రాలు, ఇవన్నీ ఆకారము ధరించిన నదులు, నదీ దేవతలందరూ అక్కడికి వచ్చారు. సనాతములైన వేదముల ఆకారం ధరించి వచ్చి నమస్కరించేట స్వామికి. సముద్రములు, జలాశయములు, తీర్థములు, క్షేత్రదేవతములు, భూదేవి, గగనలక్ష్మి, దిక్కులు, వృక్షములు, దేవమాత, అదితి, హ్రీ, శ్రీ, స్వాహ, సరస్వతి, ఉమా, శచి, సినీవాలి, అనుమతి, కుహు, రాక, వీళ్ళు కాలదేవతలు, అమావాస్య, పూర్ణిమ దేవతలు వీళ్ళందరూ. ధిషణ మొదలైన వారు. ఇక పర్వతాలు రూపాలు ధరించొచ్చే దేవతా రూపాలతో. అవి హిమవంతుడు, వింధ్యము, మేరువు, ఐరావతము, కళ, కాష్ఠ, మాసాది కాలస్వరూపాలు, పక్షములు, రాత్రులు, పగళ్ళు, ఉచ్చైస్రవము, సర్పరాజైన వాసుకి, అరుణుడు, గరుడు, ఓషధులతో కూడిన వృక్ష సంతతులు, వనదేవతలు. ఇక ధర్మదేవత. వీళ్ళందరూ గుంపులు గుంపులుగా వస్తే కాలుడు, మృత్యువు అనుచరులు వీరందరూ కూడా చేరుకున్నారు అక్కడికి. ఇలాగ మొత్తం ఇందరి దేవతా వ్యవస్థ మనకుంది అని ఇక్కడ తెలిసిపోయింది. కనుక సర్వదేవతా వ్యవస్థ ఉంది. ఒక్క కుమార పట్టాభిషేకంలో ఎందరి దేవతని మనం తలుచుకునే భాగ్యం మనకి లభించిందో చూసారా. ఇలా వీళ్ళందరూ అక్కడ ఉండగా ఈ దేవలోక నివాసులందరూ అభిషేక ద్రవ్యాన్ని తీసుకువచ్చారు. శుద్ధమైన కామధేనువుల క్షీరములు, ఆకాశగంగా జలములు ఇవన్నీ తీసుకురాబడ్డాయి. అక్కడ బ్రహ్మదేవుడు ముందుగా జలములు పోసి అభిషేకించేట సుబ్రహ్మణ్య స్వామిని, ఆ బాలమూర్తిని కూర్చోపెట్టి అభిషిక్తం చేశాడు. ఆ తర్వాత స్వామిని కూర్చోపెట్టగా ఆ 6 ముఖాల మీద 6 కిరీటాలు పెట్టి ముద్దు పెట్టుకున్నట్టు పరమేశ్వరుడు. ఆ విధంగా ఆయనకి సేనానిగా పట్టాభిషేకం చేస్తే ఇంకా ఒక్కొక్కరు కానుకలు ఇవ్వడం మొదలు పెడుతున్నారు. ఆ పరమేష్ఠి కుమారునికి ఆ సందర్భంలో పరమేశ్వరుడు మొదలైన వారందరూ కూడా కానుకలు ఇస్తున్నారు. బ్రహ్మదేవుడిచ్చిన కానుకలు నందిసేనుడు, లోహితాక్షుడు, ఘంటాకర్ణుడు, కుముదమాలి
అనేటువంటి గణాలను ఇచ్చట. అంటే ఒక్కొక్క దేవతా గణంలోంచి కొందరు సుబ్రహ్మణ్యుడికి అంకితం అయిపోయారు. అంటే ఇలా సర్వదేవ సేనాపతి అయిపోయాడు అనమాట. అది అర్థం. ఇక వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాయువేగం కలిగినటువంటి వారు, కోరిన శక్తిని సంపదని పొందగలిగేవారు, సిద్ధపురుషులు అయినటువంటి వారు, ఆ బ్రహ్మ యొక్క అనుచరులు. వారు సుబ్రహ్మణ్యునికి కానుగ్గా పంపబడ్డారు. ఇక తేజస్శాలి అయిన శంకరుడు వందలాది మంది మహాబలశక్తులైన పారిషదులను కుమారస్వామికి అందజేసిన తర్వాత ఇక నైరుతి మొదలైనటువంటి వారు కూడా వారి గణములను కానుగ్గా ఇచ్చాడు. సూర్యుడు ఉన్మాథుడు ప్రమాథుడు అనబడే మహావీర సంపన్నుల్ని కానుకలుగా అందజేసి శుభ్రాజ భాస్వర అనే అనుయాయులను కూడా కార్తికేయుడికి సమర్పించారు. అటుపై చంద్రుడు కానుకలుగా ఇచ్చినది తెల్లని కాంతులతో మెరిసిపోతున్నటువంటి మణి సుమణి అనబడేటువంటి చంద్రగణాల వారు సుబ్రహ్మణ్యుడికి కానుకగా ఇవ్వబడ్డారు. ఇక్కడ ఈ పేర్లన్నీ విశేషములు, ఇవన్నీ మంత్రశక్తులు, దేవతాశక్తులు. ఇలా చంద్రశక్తులు, సూర్యశక్తులు, బ్రహ్మశక్తులు, శివశక్తులు, విష్ణుశక్తులు అన్నీ సుబ్రహ్మణ్యుడిని చేరుకున్నాయి. అంటే సర్వదేవతాశక్తిమయుడిగా సుబ్రహ్మణ్యుడు మనకి ఇక్కడ గోచరించున్నాడు. అలా అగ్నిదేవుడు తన యొక్క అనుచరులైన జ్వాలాజిహ్వుడు, జ్యోతి అనే వారిని కానుగ్గా ఇచ్చాడు. ఇక ఆదిత్యుల్లో 12 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్వామి కానుకలు ఇచ్చారు. ఈ ఆదిత్యుల్లో ఒకడైన అంశుడు, పరిఘుడు, వటుడు, భీముడు, దహతి, దహనుడు అనేటువంటి అనుచరులని స్కందును కానుగ్గా ఇచ్చాడు. ఇక ఆదిత్యుల్లో వాడైన వాసవుడు, ఉత్క్రోషుడు, పంచకుడు, వజ్రదండధర అనేటువంటి వారిని కానుకలుగా అందజేశాడు. ఆ తర్వాత నారాయణుడు విష్ణువు అనబడే ఆదిత్యుల్లో ఒకడు. ఆయన ఇచ్చినటువంటివి చక్రుడు, విక్రముడు, సంక్రముడు అనేటువంటి ముగ్గురిని బంటుల్ని కానుగ్గా ఇచ్చాడు. అశ్వినీ దేవతలు ప్రీతివర్ధనుడు, నందనుడు అనే కింకరుల్ని కానుగ్గా ఇచ్చారు. ఇది చెప్తున్నప్పుడు ఏమండి పేర్లు ఏమైనా గుర్తుంటాయా? రాసుకునేటంత నెమ్మదిగా మీరు ఎలాగో చెప్పడం లేదు, చెప్పను కూడా, ఎందుకంటే ఇది క్లాసు కాదు, ఉపన్యాసం. మిత్రుడు అనబడేటువంటి ఆదిత్యుడు, సువ్రతుడు, సత్యసంధుడు అనేటువంటి విద్యాధర స్వరూపులైనటువంటి వారిని కానుగ్గా ఇచ్చాడు. ఆ తర్వాత పూష అనబడేటువంటి ఆదిత్యుడు పానీతకుడు, కాలికుడు అనబడే పారిషదుల్ని కానుగ్గా ఇచ్చాడు. వాయుదేవుడు బలుడు, అతిబలుడు అనేటువంటి వారిని కానుగ్గా ఇచ్చాడు. వరుణుడు యముడు, అతియముడు అనబడేటువంటి వారిని కానుగ్గా ఇచ్చాడు. ఇక హిమవంతుడు సువర్చస్సుడు, అతివర్చస్సుడు అనే వారిని కానుగ్గా ఇచ్చారు. ఇవి నిజానికి రూపాలు కాదు, ఇవన్నీ శక్తులు. వర్చశక్తి, అతివర్చస్సు శక్తి, బల, అతిబల, ఇవన్నీ రకరకములైన శక్తులు. వాయువు ఇచ్చాడు అంటే వాయువు యొక్క శక్తులు అవి, ఇంద్రుడు ఇచ్చాడంటే ఇంద్రుని యొక్క శక్తులు అవి. ఈ శక్తులన్నీ సుబ్రహ్మణ్యుని దగ్గరికి బంట్లుగా చేరుకున్నాయి. ఇక మేరువు కాంచనుడు, మేఘమాలి అనేటువంటి బంటుల్ని ఇచ్చాడు. అంతేకాకుండా స్థిరుడు, అతి స్థిరుడు అని మరో ఇద్దరిని కూడా ఇచ్చేట, మొత్తం 4గురిని ఇచ్చాడు ఆయన. వింధ్యపర్వతము ఉచ్ఛృంగుడు, అతిశృంగుడు అనేటువంటి వారిని ఇస్తే సముద్రుడు సంగ్రహుడు, విగ్రహుడు అనే వారిని కానుగ్గా ఇచ్చాడు. ఇక పార్వతీదేవి కొన్ని పరివారాలను ఇచ్చిందిట. ఉన్మాదుడు, శంకుకర్ణుడు, పుష్పదంతుడు అనేటువంటి పారిషదుని కానుగ్గా ఇచ్చినది. ఇక పన్నగపతి అయిన వాసుకి జయుడు, మహాజయుడు మొదలైన నాగులను కానుగ్గా ఇచ్చాడు. ఇక సాధ్యులు, రుద్రులు, వసువులు, పితృదేవతలు, సాగరములు, నదులు ఇవన్నీ కూడా వారి యొక్క ఆయుధాలను, సేనాగణాలని సుబ్రహ్మణ్యునికి ఇచ్చాడు. కనుక సర్వదేవతల ఆయుధాలు, సర్వదేవతల గణములు ఇప్పుడు సుబ్రహ్మణ్యుని వద్ద చేరే. వీటన్నిటితో కూడిన సుబ్రహ్మణ్యుడు అంటే సర్వదేవతాత్మకమైన ఒక మహాసుబ్రహ్మణ్య చైతన్యం ఎదురుగా అక్కడ ఉన్నది. ఈ సైనికులందరితో ఉన్నటువంటి స్వామి పట్టాభిషిక్తుడై ఒక్కసారి వారందరినీ ప్రోత్సహించి రాక్షసుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెళ్ళినప్పుడు గగన మార్గంలోంచి, భూమార్గంలోంచి, ఇతరత్రా ఉన్న సూక్ష్మ మార్గముల నుంచి దేవతాశక్తులు అందరూ కూడా బయలుదేరారు. ఈ దేవసేన అంతటినీ ఈ సేనాన్ని నడిపిస్తూ దైత్యుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఇక్కడ స్వామి వద్ద కొన్ని మాతృకా శక్తులు కూడా చేరుకున్నాయట. ఈ మాతృకా గణముల పేర్లు వింటే చాలా పుణ్యం నాయనా, ఓ జనమేజయ అంటున్నారు వైశంపాయనుడు. కనుక మనము విందాం పేర్లు. ప్రభావతి, విశాలాక్షి, పాలిత, గోస్తని, శ్రీమతి, బహుళ, బహుపుత్రిక మొదలైన మాతలు కార్తికేయుని అనుసరించి వెళ్ళాయి. ఇక ఆయన దగ్గరున్న గణాల్లో రకరకాల రూపాలు ఉన్న వాళ్ళు ఉన్నట్ట. కొన్ని రూపములకి జంతువుల ముఖాలున్నాయి, కొన్ని రూపములకు పక్షుల ముఖాలు ఉన్నాయి. ఏమిటి విశేషం అంటే నిన్నే మనం చెప్పుకున్నాం, ఉపాధుల్లో ఉండే దేవతాశక్తి విశేషాలు నిన్న వివరించడం జరిగినది. కనుక వివిధ ఉపాధుల్లో ఉండే దేవతాశక్తి విశేషములే ఈయన వెంట వెళుతూ ఉన్నాయి. ఇలాగ సర్వలోకములకు చెందినవారు బ్రాహ్మి, కౌమారి, వైష్ణవి, వారాహి అని చెప్పబడేటువంటి మాతృగా గణములు వీరందరూ కూడా స్వామి వెంట వెళుతూ ఉన్నారు. సర్వదేవత పరివేష్టితులై స్వామి వెళుతూ ఉంటే ఆయనకి వాహనాన్ని ఇచ్చినటువంటి వాడు గరుత్మంతుడు ఆయనకి నెమలిని వాహనంగా ఇచ్చాడని, విష్ణువు వైజయంతి మాలని స్వామికి కానుగ్గా ఇచ్చాడు.
ఇక పశుపతి ఒక అద్భుతమైన పతాకాన్ని కానుగ్గా ఇవ్వడమే కాకుండా తన దివ్యాస్త్రములని స్వామికి అందజేశాడు. అమ్మవారు అగ్నిశక్తితో కూడినటువంటి శక్తి ఆయుధాన్ని ఇచ్చింది. ఇది చాలా ముఖ్యం. ఇది పార్వతీదేవి శక్తి ఆయుధాన్ని ఇచ్చింది. శివజ్ఞాన ప్రదాయిని అయిన స్వామి. అక్కడ ఈ శక్తి ఆయుధం చాలా విశేషం. ఈ శక్తి ఆయుధమే జ్ఞానశక్తి ఆయుధము అంటారు. అందుకే జ్ఞానశక్త్యాత్మక అని పేరు ఆయనకి. శక్తిధర అనే పేరు కూడా స్వామికి ఉన్నది. ఆయన ఆయుధం పేరు శక్తి. ఈ శక్తి ఎంత విశేషమంటే అది ప్రయోగించితే తప్పకుండా ఫలించి అవతల వాడిని నశింపజేయడమే కాకుండా తిరిగి ఆయన చేతికి వస్తుందట. అలాంటి శక్తి, పూర్తి కంట్రోల్ దాని మీద ఉంటుంది. ప్రయోగించిన తర్వాత కూడా ఆయనకి ఈ శక్తి ఆయుధం అమ్మవారు ఆయనకి ప్రదానం చేశారు. వీటితో బయలుదేరి స్వామి వెళుతూ ఉండగా గరుత్మంతుడు ఈ దివ్యమైనటువంటి పింఛాలతో కూడినటువంటి ఈ నట్టువ పిట్టని అనగా నెమలినిచ్చాడని, ఇక అరుణుడు ఎర్రని శిఖండము అంటే పైన కుచ్చులాగా కలిగినటువంటి కోడిని కానుగ్గా ఇచ్చినవాడు అరుణుడు, కుక్కుట ధ్వజం. అలాగే వరుణుడు నాగాన్ని కానుగ్గా ఇచ్చాట, సర్పాన్ని కానుగ్గా ఇచ్చినవాడు వరుణుడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఆయనకి కృష్ణాజనం ఇచ్చాట, వటువు గనక కృష్ణాజనాన్ని ఇచ్చాడు. ఇవన్నీ తీసుకుని స్వామి మహా తేజస్సుతో ఈ పారిషద గణములతో ఈ దేవతలందరినీ ప్రోత్సహించి ఉత్సాహపరిచి బయలుదేరి ఎప్పుడైతే వెళుతూ ఉన్నాడో ఆ స్వామికి ముందు కొన్ని శక్తులు నడుస్తున్నాయట. ఈ శక్తులు విజయప్రదాయక శక్తులు. వీటిని తలంచుకుంటే విజయం లభిస్తుంది. అవేమిటంటే వ్యవసాయము, జయము, ధర్మము, సిద్ధి, లక్ష్మి, ధృతి, స్మృతి. ఈ శక్తుల్ని స్మరిస్తే విజయం అండి. ఎందుకంటే వ్యవసాయం అంటే ప్రయత్నం. సక్సెస్కి కావాల్సింది అది ముందు. అందుకే ప్రయత్న శక్తి, రెండవది జయశక్తి, ధర్మశక్తి, సిద్ధిశక్తి, ఐశ్వర్యశక్తి, ధృతి ధైర్యం అనే శక్తి, స్మృతి జ్ఞాపకం అనే శక్తి. ఇవి ఉంటేనే విజయం. వీటిలో ఏది లేకపోయినా విజయం ఉండదు. కనుక సక్సెస్ అనే దానికి కావాల్సిన వాళ్ళు వీళ్ళు. అందుకే మహాసేనుని దగ్గర ఈ శక్తులన్నీ అనుసరించబడుతున్నాయి. అందుకే ఈ శక్తులతో కూడిన మహాసేనుని ధ్యానిస్తే తప్పకుండా కార్యసిద్ధి లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా స్వామి బయలుదేరగానే ఆ సందడికి దితిపుత్రులకి ధనుపుత్రులకి గుండెలు దిగుళ్ళు పట్టుకున్నాయట. దితిపుత్రులు దైత్యులు, ధనుపుత్రులు ధనుజులు. వీరు ఉభయులు కూడా లోకకంటకులు. అందుకు వారందరికీ కూడా భయం పుట్టుకుంది. వెంటనే వాళ్ళు తమకున్నటువంటి రాక్షసేనలతో ఎదుర్కొన్నారు. వాటన్నిటినీ బహువిధములుగా ఛేదిస్తూ వెళ్ళాడు స్వామి. అప్పటికి ఎన్ని రకాల రాక్షసులు ఉన్నారో వర్ణించారు. ఆ రాక్షసుల్లో మనం మునిపే చెప్పుకున్నటువంటి సింహం ముఖుడు, సూరపద్ముడు, తారకాసురుడు, ఈ ముగ్గురు అన్నదములు. చెల్లెలు అజాముఖి ఉంది. ఈ అజాముఖికి ఇద్దరు పుత్రులు ఉన్నారు. వాళ్ళిద్దరి పని అంతకు ముందే పట్టించాడు అగస్త్యుడు. వాళ్లే వాతాపి ఎల్వలులు అనబడేటువంటి వారు. వాళ్ళ పని ఆయన ఎప్పుడో వాతాపి జీర్ణం చేసాడు, అయిపోయింది. ఇప్పుడు ఆ అజాముఖికి ఉన్నటువంటి మరికొంత ఆసురీ గణం కూడా ఈ తారకాసురుడు మొదలైన వాళ్ళతో కలిసింది. ఇలా తారకాసురుడు, సూరపద్ముడు, సింహముఖుడు వాళ్ళ యొక్క బంట్లు 4 దిక్కుల పెద్ద పెద్ద నగరాలు ఏర్పరచుకుని ఉన్నారట. ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. పైగా ఈ ధనుజులందరికీ ఒక పర్వతం చాలా చక్కగా దొరికిపోయింది వీలుగా. ఆ పర్వతం పేరు క్రౌంచ పర్వతం. దీన్ని స్థావరం చేసుకున్నారు. వాడు ఒక ధనుజుడు, ఆ పర్వతమే ఒక ధనుజుడు. ఆయన అంతకుముందు ఈయన కొండను అణచిన వాడు కదా అగస్త్య మహర్షి. వింధ్యపర్వత గర్వాన్ని అణచి వచ్చాడు గనక, కొండను అణచాడా, ఏమిటి ఈయన శక్తి చూద్దాం అని రాక్షసుడు కొండలా మారి ఆయన అడ్డుకున్నట్టండి. ఈయనేం చేస్తాడో చూద్దాను. పొగరండి, ఏం చేస్తా. వింధ్యపర్వతం గాడికి బుద్ధి చెప్పాడని తెలిసైనా పాదాల మీద పడాలా? లేదు, పొగరు. పండితుల్ని మహాత్ముల్ని అవమానించే పొగర్లు అవన్నీ. అందుకు వస్తున్నటువంటి అగస్త్య మహర్షిని అవమానించుతూ కొండలా నిలబడ్డాట అడ్డుగా. ఏదో కొండ అనుకుంటాడేమో ఆయన అని. కానీ ఆయనకి తెలియదేముంది, ఓరి రాక్షసుడా, ఈ బుద్ధి ఏమిట్రా నీకు, ఇలాగే ఉండిపో అన్నట్టు. కనుక మారే అవకాశం లేదు. ఇంకా అలాగే పడి ఉన్నాడు పాపం. కొండైపి పడిపోయాడు. క్రౌంచ పర్వతం అది. ఆ పర్వతంలో ఈ ధనుజులందరూ మాయాస్థావరం చేసుకున్నారు. వీడు కొండలా ఉన్నా వీడికి నేను అనే కాన్షియస్నెస్ ఉంది. అందువల్ల వాడుకున్న శక్తులతో వీళ్ళకి సహకరిస్తున్నట్ట, సరైన చోట్లన్నీ కల్పిస్తున్నాడు. కనుక వీళ్ళు దీనికి ఒక మాయగా మరచుకున్నారు. అందులో ఈ సూరపద్ముడు అనేవాడు మహామాయావి. వాడు ఏ రూపాన్నైనా ధరించగలడు, ఎన్ని మాయలైనా సృష్టించగలడు. అలాంటి మహామాయావి, శౌర్యంతో పాటు మాయాశక్తులు అనేవాడికి. ఆ కారణం చేత వాడు ఈ పర్వతం ద్వారా అనేక మాయలు చేస్తున్నాడు. ఈ రాక్షసులందరూ దాన్ని ఆక్రమించుకుని ఉన్నారట. ఇలాంటి పర్వతాన్ని చూడగానే సుబ్రహ్మణ్య స్వామి తన యొక్క శక్త్యాయుధాన్ని విసరి ముందు క్రౌంచ పర్వతాన్ని ఛేదించాడు. పిండి పిండి చేసేట ఆయన. అందుకే ఆయన క్రౌంచదారి అని పేరు. ఆయన క్రౌంచ పర్వతాన్ని ఛేదించి ఆ తర్వాత ఇంకా ధనుజుల యొక్క నగరాల మీద ముట్టడి ప్రారంభించాడు. వాళ్ళని అనేక దిక్కుల్లో స్థావరాలు ఏర్పరచుకున్నారు. ఆయన ప్రథమంగా తారకాసురుణ్ణి సంహరించాడు, సింహముఖుణ్ణి సంహరించాడు, భానుగోపుడు అనేపడే సూరపద్ముని యొక్క పుత్రుని కూడా సంహరించాడు. ఆడ తర్వాత తిన్నగా సూరపద్ముడు నివసిస్తున్నటువంటి చోటుకు వెళ్ళాడు. సముద్ర తీరం సరిగ్గా దక్షిణాపథంలోకి వచ్చేసాడు. అక్కడికి ఆ సముద్ర తీరానికి చేరుకుని
ముందు రాయబారం పంపించట, ఇంత దెబ్బతిన్నావు ఇకనైనా జాగ్రత్త పడి శరణ వేడతావా అని. అచ్చంగా అంగద రాయబారం పంపినట్లే. పైగా సముద్ర తీరం అన్నీ మీకు పూర్తిగా కలిసి వస్తాయి కథలు. ఈ విధంగా అక్కడి నుంచి మహాసేనుడు సందేశం పంపి, నువ్వు బంధించిన జయంతుణ్ణి విడిపించి శరణవేడు, తప్పకుండా అభయమిస్తాను, లేదా నీ అన్నదమ్ములకు పడిన గతి నీకు పడుతుంది, జాగ్రత్త అన్నట్టు ఆయన. వీరబాహుడు వెళ్ళి సందేశం వినిపించాడు, కానీ వాడు వినలేదు. సరే అనుభవించురా అన్నాడు. యుద్ధం ప్రారంభమైంది. అనేక రకాలుగా దైత్యసేనంతటి కూడా సుబ్రహ్మణ్య స్వామి భేదించాడు, ఛేదించాడు. పైగా వాడు మహాశివోపాసకులు. ఆ కారణం చేత పాశుపతాస్త్రాన్ని ప్రయోగించట. ఆ పాశుపతాస్త్రాన్ని చిన్న నవ్వుతో చూస్తూ ఉన్నాడు సుబ్రహ్మణ్యుడు. అది ఆయనలోకి వెళ్ళి లీనమైపోయిందిట పాశుపతం. ఆయన దగ్గర ఏ అస్త్రం పనిచేస్తుంది? పైగా వాళ్ళ నాన్నగారి అస్త్రం అబ్బాయి గారిని ఏం చేస్తుంది? అందుకు ఆ స్వామి సర్వాస్త్రముని తనను విలీనం చేసుకుని ఆ ధనుజుడి మీదకి వెళ్ళినప్పుడు ఒక ధనుజుడు మాయావృక్షమై సముద్ర మధ్యంలో గోచరించట. వెంటనే స్వామి వెళ్ళి తన యొక్క ఆ దివ్యమైనటువంటి శక్తితో ఛేదించాడు ఆ వృక్షాన్ని. అప్పుడు ఆయనకి తెలిసి, సుబ్రహ్మణ్య, నేను కొలుచుకునే పరమేశ్వరుని యొక్క తేజస్సే నువ్వు, నన్ను అనుగ్రహించని వేడుకున్నాడు. అప్పుడు అతనిలో అయిన 2 భాగములు, ఒకటి కుక్కుటముగా మారి ఇంకోటి నెమలిగా మారి, ఈయన దగ్గరికి వచ్చే నెమలిలో నెమలి భాగం లీనమైంది, కుక్కుటంలో కుక్కుట భాగం లీనమైపోయింది. ఈ విధంగా సూరపద్ముడు ముక్తిని పొందాడు. ఇది జరిగిన చోటు ఏది అంటే సముద్ర తీరం. ఆ తర్వాత ఆ ఛేదించి ఆ చోట స్వామి నిలిచి ఉన్నాడు. అదే తిరుచెందూరు అని చెప్పబడే మహాక్షేత్రం అది. ఆ క్షేత్ర మహిమ మనం తర్వాత ఎలాగో చెప్పుకుంటాం. స్వామి క్షేత్రములు మొత్తం 6గా ద్రవిడ దేశంలో చెప్తూ ఉంటారు. ఈ 6 ముఖాల సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన క్షేత్రములు అని చెప్పబడుతూ మనకు దగ్గరగా తెలిసింది తిరుత్తణి, ఆ తర్వాత పళని, తిరుప్పది కుండ్రం, పళముదర చోళై, సామిమల, పళని అని చెప్పబడుతూ మొత్తంగా 6 క్షేత్రములు మనకు కనిపిస్తున్నాయి. ఇందులో తిరుచెందూరు ఒకటి. ఈ తిరుచెందూరు మనం పరిశీలించినప్పుడు దాని విశేషం సముద్ర తీరంలో ఉంది. ఇప్పటికైనా మీరు వెళ్ళి చూడవచ్చు. ఆ సముద్ర తీర స్వామి విశేషం మళ్ళీ చెప్తాను నేను. ఈ విధంగా స్వామి పట్టాభిషేకం ఎప్పుడైతే దైత్యబంధనం జరిగిందో ఈ కథనంతటినీ వైశంపాయనుల వారు జనమేజయునికి చెప్పి చిట్ట చివరికి ఒక మాట అన్నారు. ఈయన గురించి ఎంత చెప్పినా చాలదయ్యా అంటున్నాడు. చూడండి ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యుని ఏమంటారంటే, కేచిదేనం యదిష్యంతి పితామహసుతం ప్రభుం సనత్కుమారం సర్వేషాం బ్రహ్మయోనిం తమగ్రజం అని మాట చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇది నేను సంస్కృత మూల శ్లోకమే మీకు వినిపిస్తున్నాను మహాభారతంలో. ఏమనంటే, కొందరు ఈయన్ని బ్రహ్మకుమారుడైన సనత్కుమారుడు అంటారు, కొందరు మహేశ్వర సుతుడు అంటారు, కొందరు అగ్నితనయుడు అంటారు. ఇలాగ చెప్పుకుంటూ వచ్చేట. అయితే మనం ఇంతవరకు బ్రహ్మకుమారుడు అనే మాట మాత్రం పట్టలే, ఇప్పుడు పట్టాం. ఇందులో బ్రహ్మకు కూడా కుమారుడు ఎలా అయ్యాడు, అందుకే కుమారభావం అందరికీ ఉందిట. ఈ రహస్యం మనం మొన్న ఛాందోగ్యోపనిషత్తులో సనత్కుమారం స్కంద ఇత్యాచక్షతే అనే మంత్రంతో సహా చెప్పుకున్నాం. ఛాందోగ్యంలో చెప్పబడింది అది. సనత్కుమారుని స్కందుడు అంటారని. ఈ విషయం మనకి త్రిపుర రహస్యంలో మాహాత్మ్య ఖండంలో ఉన్నట్లుగా మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు తెలియజేశారు. కనుక ఆ కథ ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మహాభారతంలో కూడా మాట ఉంది. చూడండి, ప్రమాణం మనకు పూర్తిగా కనిపిస్తున్నది. బ్రహ్మదేవుడు మానస సృష్టి, ప్రథమ సృష్టి నుంచి వచ్చిన వాళ్ళు సన సంతానం. సన అంటే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. ఈ 4 బ్రహ్మ విద్యా స్వరూపులు. అందులో ఏ స్థితిలో వచ్చారంటే బ్రహ్మదేవుడు అప్పుడే ఇంకా సంకల్పానికి కూర్చున్నాడు. అంటే ఫ్రెష్ స్టేజ్ అనమాట మొట్టమొదట. అప్పుడు ఇంకా ఏమీ అంటలేదు ఆయనకి లౌకికమైన విషయం, కేవలం పరబ్రహ్మతత్వమే. అలాంటి ధ్యానంలో ఉండగా మనస్సులోంచి వచ్చారు కనుక వాళ్ళకి పరబ్రహ్మతత్వం తప్ప మరొకటి ఏది అంటలేదు. అది రహస్యం. అలా వచ్చిన వాళ్ళందరూ బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి ఏమిటి ఆజ్ఞ అన్నారు. ఏం లేదు, ప్రజాతంతువుని వృద్ధి చేయాలి అంటే మేము ప్రవృత్తి మార్గం వైపు వెళ్ళాం, మేము నివృత్తి మార్గమే అని చెప్పి అనగానే మీరు ఎప్పుడూ సదా కుమారులుగానే ఉండిపోవరుగాక అన్నాడు. పంచవర్ష ప్రాయులుగానే వాళ్ళు మిగిలిపోయారు కనుక కుమారస్థితి వచ్చేసింది వాళ్ళందరికీ. కనుక వీళ్ళు మొత్తం వారికి సమూహ శక్తే కనబడేవాడు సంత్ కుమార్. ఈయన గారు ఏ రూపం అయితే ఏముంది, ఏ ఉపాధి అయితే ఏముంది, ఉండవలసింది ఉండాలి. ఏంటి బ్రహ్మజ్ఞానం. అది ఉన్నప్పుడు చిన్నవాడైతేనే ఉంది, పెద్దవాడైతేనేమి. ఒంటికి 100 ఏళ్ళు వచ్చినా బ్రహ్మజ్ఞానం లేనప్పుడు వేస్టే. కనుక వీళ్ళు బ్రహ్మజ్ఞాన సంపన్నులుగా ఉన్నారు కనుక ఆ మాట పట్టుకోనే లేదు. అందులో బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నారు. వారే సాక్షాత్ బ్రహ్మస్వరూపులు, అందులో ఏమీ తక్కువ లేదు. సాక్షాత్ పరబ్రహ్మస్వరూపులుగానే వాళ్ళని మనం పరిగణించాలి తప్ప ఏదో బ్రహ్మపుత్రులు అనడానికి లేదు. బ్రహ్మని మించిపోయిన వాళ్ళది. ఇంకా బ్రహ్మకి సృష్టి చెయ్యాలనే పని చేత ప్రవృత్తి మార్గ నిష్ఠైన ఉంది, కానీ వాళ్ళకి అది కూడా లేదు. ఆ కారణం చేత నిరాఘాటులో ఉన్నటువంటి మహాత్ములు వారు. అలాంటి స్థితిలో సనత్కుమారుడికి ఒకసారి కల వచ్చిందట. ఆయన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాకు కల వచ్చిందయ్యా అన్నాడు. ఏమిటా కళ అంటే, దేవతలకి అసురులకి సంగ్రామం జరుగుతూ ఉంటే నేను దేవతల పక్షాన ఉండి
సేనానిగా యుద్ధం చేసినట్టు నాకు కల వచ్చింది అన్నాడు. ఎందుకంటే మహాత్ములకు పాపం మనోవికారాలు ఉండవు, శరీర దోషాలు ఉండవు. ఈ రెండు ఉంటేనే కళ్ళు వస్తాయండి, ఇంకేం లేదు. మనోవికారాలైనా ఉండాలి, శరీర దోషమైనా ఉండాలి. ఆ రెండూ లేవు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కల వచ్చిందంటే ఇది ఈశ్వర సంకల్పం ఉంటుంది. వెంటనే అయ్యా నువ్వు నాకు కుమారుడిగా వచ్చేవు కానీ నీపై నాకు ప్రభుత్వము స్వతంత్రత లేదన్నట్ట బ్రహ్మదేవుడు. అంటే అనేక జన్మల నుంచి ఉన్నవాడు ఇప్పుడు వాడువా నువ్వు ఎన్ని కల్పాలో, ఈ కల్పారంభంలో నా నుంచి నువ్వు ఉద్భవించావు, నా మనస్సు నుంచి. ఇలా నువ్వు ఇప్పుడు వచ్చావు, బ్రహ్మ నుంచి ఎలాగొచ్చావో అలాగే నువ్వు మళ్ళీ శివుడి నుంచి రావాలి కుమారుడిగా. ఆ రావడానికై అప్పుడు నువ్వు దేవతలందరినీ కూడా నడుపుతావు. ఎందుకంటే నువ్వు వేదమంతా తెలిసిన వాడివి. ఆ వేదంలో ఈ దేవాసుర యుద్ధ ఘట్టం వర్ణించబడింది. అది చదివేటప్పుడు నువ్వు తన్మయుడివై అబ్బా ఈ దేవతలు అసురుణ్ణి సంహరించాలి, అందుకు ఎలాగైనా దేవతలకు శక్తి రావాలి అనుకున్నట్టు ఆయన. ఆ అనుకోవడం కారణంగా అది స్వప్నంలో వచ్చింది. మహాత్ములు అనుకున్నా జరిగి తీరుతుంది. ఆ కారణం చేత నీ బ్రహ్మజ్ఞాన నిష్ఠకి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంటూనే దేవతల పక్షాన్ని నిలిచి యుద్ధం చేయాలి. ఈ రెండు ఎక్కడ సాధ్యమవుతాయి? అందుకు బ్రహ్మస్వరూపుడైనటువంటి పరబ్రహ్మస్వరూపుడైన శివుని తేజస్సు నుంచి నువ్వు ఉద్భవించినప్పుడు నువ్వు ఈ రెండు నిర్వహించగలవు. నీ బ్రహ్మజ్ఞాన స్థితిలోనే ఉండగలవు, అదేవిధంగా ఆసురీశైలిని తుదముట్టించగలవు అని చెప్పేట ఈ ఘట్టం జరిగిపోయింది. చాలా కాలం అయిపోయింది. సనత్కుమారుడు తన మానాన తాను ఉన్నాడు. ఈ సమయంలో ఈయన బ్రహ్మనిష్టని పరిశీలించి, ఎందుకంటే పరమేశ్వరుడికి కూడా బ్రహ్మనిష్ఠుడు అంటే చాలా ప్రేమ. ఆ కారణం చేత పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వచ్చారట. వచ్చి ఈయన ముందు నిలబడ్డారట. ఆయన చూస్తూ కూర్చున్నాడు. ఈయన చూశారు, ఎంతసేపే నీ ముందు నిలబడినా నన్ను నమస్కారం చేయవా, గౌరవించవా? నేను చెప్పిస్తాను జాగ్రత్త అన్నట్ట. ఎవరిని చెప్పిస్తావు? నువ్వు చెప్పిస్తే ఆ శాపానికి లొంగేది శరీరము, మనస్సు ఇత్యాదులు. అంతేగాని ఆత్మని నువ్వు శపించలేవు, వరము ఇవ్వలేవు. నేను ఆత్మతో తన్మయం చెందినవాడిని, అందుకు పరబ్రహ్మస్వరూపుణ్ణైన నన్ను ఏ శాపము ఏది చేయలేదన్నట్ట. ఆ మాట శివుడికి నచ్చింది. అది ఏమిటో ఆ నిష్టను ప్రకటించడానికి ఆ పనిచేశాడు. ఇంత చక్కగా మాట్లాడేవి కనుక ఏదైనా వరం కోరుకో అన్నాడు. శాపమే అక్కర్లేదన్న వాడిని వరం మాత్రం నాకు కావాలా అన్నాడు. శాపము వరము రెండూ ఒకటే నాకు. ఎందుకంటే పరిపూర్ణ స్థితిలో ఉన్నవాడికి ఇది కావాలి, ఇది అక్కర్లేదని ఎలా ఉంటుంది? కనుక పరిపూర్ణమైన బ్రహ్మమును నేను శివోహం శివోహం అనే స్థితిలో ఉన్నాడు సనత్కుమారుడు. ఆ కారణం చేసి శివుడితో ఆ మాట అనగలిగాడు. అందుకని అభినయం కాదు ఆయన చూపించింది. అదే మనం నువ్వు నేను ఒకటేనయ్యా శివయ్యా అన్నామంటే హిరణ్యకశిపుడి కేటగిరీకి చెందిన వాళ్ళు. వాళ్ళు దేహాదులంటికి అతీతమైన బ్రహ్మస్థితిలో తన్మయం చెందిన వాడి మాట వేరు, మనమనే మాట వేరు. మన మాటకి అభినయం అని పేరు, వాళ్ళ మాటకి జ్ఞానం అని పేరు. అంత తేడా ఉంది. అందుకు ఇతను ఆ బ్రహ్మనిష్ఠుడే ఉన్నాడు, శివునికి భిన్నుడు కాడు ఆయన. అదే జీవేశ్వర ఐక్య స్థితిలో ఉన్నవాడు. ఆ ఈశ్వరుల్లో ఏ బ్రహ్మం ఉన్నదో నాలో అదే బ్రహ్మము, నేనే ఆ బ్రహ్మము, నేనే ఆ బ్రహ్మము అనే స్థితిలో అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉన్నప్పుడు శివోహం అన్నప్పుడు ఇంకేమిటి? అప్పుడు ఆ శివుడు అన్నాడు, పోనీ నాకు వరమిస్తావా? నీ స్థితి నాకు చాలా నచ్చింది అనంటే, సరే నువ్వు వచ్చి అడుగుతున్నప్పుడు కాదంటానా అన్నట్ట. అప్పుడు నువ్వు నాకు పుత్రుడిగా కావాలయ్యా అన్నట్ట. ఆలోచించి కోరుకున్నట్ట. ఏమన్నావు అన్నాడు. నువ్వు నాకు పుత్రుడిగా కావాలని. సరే అన్నాడు. పార్వతీదేవత చెప్పాడు, నాకు పుత్రుడు అవుతాడండి. ఎంత తొందరపడ్డారు! మాకు పుత్రుడిగా అనకుండా నాకు పుత్రుడిగా అన్నారు మీరు ఎందుకు అన్నట్టు. అందుకు ఆయనకే పుత్రుడిగా వచ్చేటది. అందుకు ఆయన తేజస్సు నుంచి ఉద్భవించినా ఆయన నుంచి వచ్చిన పార్వతి వేరు కాదు కదా. అందుకు పార్వతీతనేయుడిగా కూడా కీర్తి పొందాడని ఆ సనత్కుమార తేజం ఈ శివునిలో లీనమై శివతేజంగా వెలికి వచ్చిందని సనత్కుమార స్వరూపుడిగా కూడా ఈయన భావన చేస్తున్నారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే బ్రహ్మ విద్యా స్వరూపుడు అని దీని అర్థం. అంతేగాని కథలతో మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళదు దయచేసి. ఏది ముందు ఏది వెనక మనకేం తెలుసు? అనంతకాలంలో ఒక్కటి తెలిస్తే చాలు అనే సాక్షాత్ బ్రహ్మజ్ఞాన స్వరూపుడే సుబ్రహ్మణ్యుడు అనే ఆంతర్యం మనకి తెలిస్తే చాలు. ఈ విధంగా సనత్కుమారుడుగా ఆయన గురించి మనం చెప్పుకున్నాం. ఇలాగా సనత్కుమారుడు మహేశ్వర పుత్రుడు బహునామములతో కీర్తించబడుతున్నటువంటి ఆ స్వామిని కీర్తించిన మహాత్ముల్లో వరుసగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో తిరుచెందూరు క్షేత్రం గురించి ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క మహిమ ఉంది. తిరుత్తణిలో స్వామి దీక్షితుల వారిని ఎలా అనుగ్రహించారో చెప్పబడుతుంది. ఇప్పటికీ ఆ క్షేత్రం యొక్క ప్రశస్తి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా శంకర భగవత్పాదుల వారు ఈ సముద్ర తీరంలో తిరుచెందూరు ప్రాంతానికి చేరుకోగానే ఆ గిరి అక్కడుంది, చిన్న కొండ ఉన్నది అక్కడ. దాని గంధశైలము అని అంటారు. స్వామి ఎక్కడైనా కొండ మీదే ఉంటారు. అందుకే పరమాచార్యుల వారు స్కంద గిరి మీద కూర్చోపెట్టారు ఆయన్ని కూడా. ఇక్కడ గొట్ట మీద గిరి మీద కూర్చుంటాడు ఆయన. అక్కడ సరిగ్గా సముద్ర తీరంలో ఉన్న గిరి, ఆ గిరిపై స్వామి ప్రత్యక్ష దైవమై నెలకొని ఉన్నాడు. దర్శనమిచ్చట శంకర భగవత్పాదుల వారికి. ఎందుకంటే ఆయనకి ఈ బ్రహ్మనిష్ఠులంటే మహాప్రీతి. ఉపనిషత్ స్వరూపుడు కదా.
అందుకు ఉపనిషత్తత్వ ప్రతిపాదన చేసిన శంకర భగవత్పాదుల వారి పట్ల ఆయన ప్రేమతో కనిపించాడు. ఆ కనిపించిన వెంటనే శంకరుల వారు సుబ్రహ్మణ్య స్వామి మీద అద్భుతమైన స్తోత్రాన్ని రచించారు. అదే మనకి లోకంలో ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం. ఈ భుజంగ ప్రయాతం అనేది ఒక సంస్కృత ఛందస్సు అండి. శంకరుల వారు ఏ ఛందస్సు వాడతారో అదొక మంత్రం. అది ఆ ఛందస్సులోనే శబ్దం పలకాలి, ఇంకోలాగా పలకదు. అలా పలికినప్పుడు ఆ దేవతా స్వరూపం ఆ ఛందస్సులో ఉంటుంది. అది రహస్యం. అలా మనకి స్వామి వాడిన ఛందస్సులన్నీ తద్దేవతా లక్షణాన్ని ఉంటాయి. సౌందర్యలహరి శివానందలహరిలో వాడిన ఛందస్సు అంతా ఆ ఛందస్సు స్వరూపమే శివశక్తుల స్వరూపం. అలాగే సుబ్రహ్మణ్యుడికి ఏ ఛందస్సు వాడారు? భుజంగ ప్రియాతం. ఇది ఒక ఛందస్సు. ఎందుకంటే ఆయన భుజంగ స్వరూపుడు కదా, సర్పస్వరూపుడు. అందుకే సర్పస్వరూపుడైన ఆ స్వామి యొక్క తత్వాన్ని సర్పము వంటి నడక కలిగిన ఛందస్సు ఇది. అందుకు భుజంగ ప్రియాతం. సంగీతంలో రాగాలు ఎలాంటివో సాహిత్యంలో ఛందస్సులు అలాంటివి. ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క లక్షణము శక్తి ఉన్నట్లుగానే సాహిత్యంలో ఒక్కొక్క ఛందస్సుకి ఒక్కొక్క వృత్తానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంది. తద్వారా ఆ ఛందస్సుని ఆ వృత్తాన్ని వాడడం వల్ల ఒక భావాన్ని ఆవిష్కరించవచ్చు, ఒక శక్తిని సృష్టించవచ్చు. ఇలాంటి ఛందో విద్య కూడా తెలివి తక్కువ బుర్రలు కలిగిన కవుల వల్ల మనం కోల్పోయాం. ఆఖరికి పొట్టి కవితలు, మినీ కవితలు, కుట్టు కవితలు, ఇట్లాంటి కవితలన్నీ తయారైపోయాయి. కవితా విద్య అంతా తగలబెట్టాం. చేతకాని వాళ్ళ చేతుల్లో పడి కవితా విద్య అంతా అంతరించింది. రాయలేకపోతే సరే, కానీ ఛందో విద్యనే నిందించారు. అందని ద్రాక్షపళ్ళు పుల్లనా అని. నువ్వు ఎక్కలేకపోయినంత మాత్రాన ఎవరెస్ట్ పర్వతం అంత ఎత్తుగా ఉండకూడదని తిట్టకూడదు కదండి. నీకేళ్ళనప్పుడు నీ కర్మ. నువ్వు ఎక్కలేవు, కానీ ఎవరెస్ట్ అంత ఉన్నతంగానే ఉండాలి. కనుక నువ్వు సాధించలేకపోవచ్చు ఛందో విద్య. సాధించిన శిల్పులు చాలామంది ఉన్నారు. అందుకు మనకు సంస్కృత వాంగ్మయంలో శంకరాచార్యుల వారు అద్భుతమైన కవి. అయిన కేవలం అద్భుతమైన తత్వవేత్త మాత్రమే కాకుండా ఛందశిల్పంలో చాలా దివ్యమైన విషయాలను ఆవిష్కరించారు ఆయన. ఆ శిల్పంలో భుజంగ ప్రియాతం అనే ఛందస్సుతో సుబ్రహ్మణ్యుని కీర్తించారు. ఇది ఒక మహామహిమాన్వితమైన స్తోత్రం. మీరు సుబ్రహ్మణ్యోపాసనకి ఏమీ కష్టపడక్కర్లేదు. మనకు పెద్దల నుంచి సంక్రమించిన కొంచెం పాటి సదాచారాన్ని పాటిస్తూ, బద్ధకాలికి పోకుండా తెలిసిన పాటి సదాచారం పాటిస్తూ, శరవణ భవ అనే 6 అక్షరాల మంత్రం చాలు. ఇది సుబ్రహ్మణ్య షడక్షర్. దాన్ని జపం చేసుకుంటూ ఈ భుజంగ ప్రియాతం నిత్యం పారాయణ చేసుకుంటే దాని శక్తే వేరండి. దీని అమోఘమైన శక్తి ఉంది. సర్వదేవతా శక్తులు ఉన్నాయి. ఆ స్తోత్రం మీరు చదువుతూ ఉంటేనే దీంట్లో ఏవేవి ఉన్నాయో మీకే తెలిసిపోతుంది. మొత్తం చెప్పుకునే మనకు సమయం లేకపోయినా కొద్దిగా నేను వ్యాఖ్యానించుకుందాం అని ముందుగా గణపతిని ప్రార్థన చేస్తూ, సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియంకాపి కళ్యాణమూర్తి అని గణపతిని నమస్కారం చేసి, స్వామి నీపై స్తోత్రం చేయదలుచుకున్నానంటే స్తోత్రం చేయగలిగిన శబ్దము, అర్థము, పద్యము, గద్యము నాకు రావు. నువ్వు మనస్సులో ఉన్నావు గనుక వాక్కులన్నీ అవే వస్తాయన్నట్టు. అటువంటి మాట శంకరులు ప్రతి స్తోత్రంలో అంటారు. ప్రణంతం స్తోతం వా కథమకృత పుణ్య ప్రభవతి నుంచి అనేక చోట్ల చూపిస్తారు. అలాగే నజానామి శబ్దం, నజానామి చార్థం, నజానామి పద్యం, నజానామి గద్యం, చిదేకా షడాస్య హృది ద్యోతతే ముఖా నిస్సరం తే గిరశ్చాపి చిత్రం మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారి దేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహావేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం అని కీర్తించి స్వామి యొక్క రూపవర్ణన ఇందులో చాలా కనిపిస్తుంది. అసలు సముద్ర తీరంలో నువ్వు ఎందుకున్నావయ్యా అని అడిగారు స్వామి. యదా సన్నిధానం గతామానవామే భవాంబోధిపారం గతాస్తే తథైవ ఇది వ్యంజయన్ సింధు తీరే ఆస్తే తమీడే పవిత్రం పురారాతి పుత్రం. శివపుత్రుడైన ఆ స్వామి సముద్ర తీరంలో ఉంటూ ఒక సందేశం చెప్తున్నట్ట. ఏమనంటే, నన్ను చేరిన వారు ఒడ్డుకు చేరతారు, ఈ సంసార సముద్రము యొక్క పారమును చూస్తారు అని చెప్తూ ఉన్నట్ట. అలా సముద్ర తీరంలో నిలిచి ఉన్నావా స్వామి అని కీర్తించి, ఇక నన్ను చేరుకున్నవారు కైలాసానికి చేరుకుంటారు అని చెప్పి, ఆ కైలాసానికి ప్రతినిధిగా ఇక్కడ ఈ గిరి మీద, ఈ గంధగిరి మీద నిల్చున్నవా స్వామి అని ఇన్ని రకములుగా స్వామిని కీర్తిస్తూ స్వామి స్వరూపాన్ని వర్ణిస్తారు. ఇక్కడ స్వామి యొక్క పాదముల నుంచి శిరస్సు వరకు రూపావిష్కరణ అంతా అద్భుతంగా చూపించి స్వామి యొక్క నవ్వును కూడా అందంగా వర్ణిస్తారు ఇక్కడ. ఎందుకంటే ఆయన శృంగారమూర్తి అన్నాం కదా, అందమైన స్వరూపాన్ని చాలా చక్కగా చెప్పి ఆయనకు దృశ్యం కనిపించింది. అదేమిటంటే, స్ఫురద్రత్నకేయూరహారాభిరామశ్చలత్కుండల శ్రీ లసద్గండ భాగ కటే పీతవాస కరే చారు శక్తి పురస్తాన్ మమాస్తాం పురారే స్తనూజ
నా ముందు ఉండుగాక. ఈ పురస్తాన్ అనే మాట ఆయనే వాడతారు. పురస్తాదాస్తాంన పురమతితు రాహో పురుషిక అని సౌందర్యలహరులు అన్నట్టే పురస్తాన్ మమాస్తాం పురారేస్తనూజ. త్రిపురాసుర సంహారకుని యొక్క పుత్రుడు నా ముందు ఉండుగాక. రత్న కేయూరములు హారములు కుండలములు ధరించి పీతవస్త్రం కట్టుకుని చేతియంద అందమైన శక్త్యాయుధాన్ని ధరించినటువంటి స్వామి నా ముందు కనిపిస్తున్నాడు. ఈ స్వామి యొక్క మరో అందమైన రూపాన్ని వర్ణిస్తున్నారు. అది ఏం భావించారు చూడండి శంకరుల వారు. ఆయన కవితా ప్రక్రియ. ఆ సుబ్రహ్మణ్యుడు ప్రేమస్వరూపుడు, శివశక్తుల వాత్సల్య పాత్రుడు. ఆ భావాన్ని చూపిస్తూ ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య వయచ్చాదరాశంకరే మాతురంకాత్ సముత్పత్యతాతం శ్రయంతం కుమారం హరాశ్లిష్ట గాత్రం భజే బాలమూర్తి. పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూర్చున్నట్ట కైలాసంలో. అమ్మవారు ఒళ్ళో ఉన్నట్టే అబ్బాయి గారు. ఆ శివుడు అమ్మవారు ఒళ్ళో ఉంటూ చూస్తూ చూస్తూ ఉండగానికి ముచ్చట ముద్దు వచ్చేసింది సుబ్రహ్మణ్యుడి మీద. వెంటనే ఇహా యాహి వత్స అన్నారట. అంటే ఇలా రానాయనా అన్నట్ట రెండు చేతులు చాచి శివుడు. వెంటనే అమ్మ ఒళ్ళో సుబ్రహ్మణ్యుడు రెండు చేతులు చాచి అయ్యి ఒళ్ళోకి వచ్చేసట. వస్తువునే గట్టిగా తండ్రి గారిని కౌగిలించుకున్నట్టండి. ఏమి భావన చూస్తున్నారు చూడండి శంకరుల వారు. ఇహాయాహి వస్తేతి హస్తాన్ ప్రసార్య త్యాదరాత్ శంకరే మాతురంకాత్ సముత్పత్య. ఒక దూకినట్టుగా స్వామి యొక్క ఒళ్ళోకి వెళ్ళి తాతం శ్రయంతం తండ్రిని చేరుకున్న కుమారుడు హరాశ్లిష్ట గాత్రం. ఆ వెళ్ళిన వెంటనే ఆయన శివుణ్ణి ఆలింగనం చేసుకున్నాడో లేదో శివుడు ఆయన గట్టిగా పట్టుకున్నాడో కానీ శివాలింగితమైన సుబ్రహ్మణ్య బాలమూర్తిని అంత అద్భుతంగా దర్శించారు. ఈ స్వరూపాన్ని వ్యాసుల వారు కూడా అందంగా వర్ణించారండి. ఆయన సుబ్రహ్మణ్యుడిని మొట్టమొదటిగా శివుడు చూసి ప్రేమగా ఎత్తుకున్నట్టు. ఆయన ఆ ఎత్తుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని భద్రవటం అనే వృక్షం కింద కూర్చున్నాడు. ఆయన పక్కన పార్వతీదేవి ఉన్నది. ఆ ఇద్దరు ఉండగా ఈ స్వామి ఆ శివుడు ఒళ్ళో కూర్చుండగా ఆ ఒళ్ళో మెడ నుంచి వేలాడుతుంది పాము, వాసుకి మహాసర్పం. అప్పుడు సుబ్రహ్మణ్యుడు ఆ పాముని తీసుకుని చుట్టేట 8 చుట్ల చుట్టి లెక్క పెడుతున్నట్టు ఆయన దాన్ని. ఇలా వాసుకితో ఆడుకుంటున్న బాలసుబ్రహ్మణ్యుడు రక్షించుగాక అంటాడు వ్యాసదేవుడు. ఇక ఆ తర్వాత అమ్మ ఒళ్ళోకి వెళ్ళాడు. ఇలా అమ్మ ఒడి నుంచి అయ్యవుడికి, అయ్యవుడి నుంచి అమ్మ ఒడికి మారడమే ఆయన పని. ఆ అమ్మ ఒళ్ళోకి వెళ్ళి ఎలా ఆడుకుంటున్నాడంటే ఆ అమ్మవారు కూర్చోబెట్ట తల నిమిరి ఆ తలని ముద్దు పెట్టుకుంటున్నట్టండి. దీన్ని వర్ణిస్తూ ఒక ఆయన అంటాడు. అక్కడ కూడా హిరణ్య కుండలములు వర్ణించారు. ఉమా కోమల హస్తాబ్జ సంభావిత లలాటికం హిరణ్య కుండలం వందే కుమారం పుష్కరస్రజం అని వర్ణించారు. ఇక్కడ పద్మాల దండ వేసుకుని అమ్మవారు ఒళ్ళో కూర్చున్నాడు. అమ్మవారు తలనిమురుతూ ఉన్నారు. ఆ కుండలముల కాంతి ఆయన చెక్కల మీద ప్రకాశిస్తూ ఉన్నాయని వర్ణించారు. స్కందమాత మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇలాంటి స్కందమాత స్వరూపంలో స్కందుడు మాత రెండు ఉన్నారు. ఇలాంటి అందమైన స్వామిని ఈయన ఈ విధంగా దర్శించి శంకరుడు వారు కుమారే ససూనో గుఘస్కంద సేనాపతి శక్తిపానే మయూరాధిరూఢ పులిందాత్మజాకాంత భక్తాత్తిహారిన్ ప్రభో తారకారే సదా రక్షమాం త్వాం అని కీర్తించి స్వామి యొక్క ఆ దివ్య వైభవ వర్ణన రూపాన్నంతటిని వర్ణించి ఆ తిరుచెందూరు క్షేత్ర విశిష్టాన్ని చెప్తారు. అపస్మార కుష్ఠ క్షయార్ష ప్రమేఘ జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంత పిశాచాశ్చ సర్వే భవత్పాత్రభూతిం విలోక్ష్య క్షణాత్తారకారే ద్రవంతే. ఇక నిజానికి ఈ శ్లోకంలో చాలామంది పండితులు క్షేత్ర వైశిష్ట్యం తెలియక అర్థాన్ని మార్చి రాసేశారు. ఆ క్షేత్రానికి వెళితే సరిగ్గా తెలుస్తుంది. ఎందుకంటే చివరికి భవత్ పత్రభూతిం ఇది అక్కడ విషయం. భవత్ పత్రభూతిం నీ యొక్క ఆకులో ఇచ్చినటువంటి విభూది అని. దీనికి అర్థం తెలియక ఆ క్షేత్రం గురించి తెలియకపోవడం వల్ల కొంతమంది పండితులు ఎలా మార్చారంటే భవత్ పాత్ప్రభూతిం అనేసారు. పాత్ప్రభూతిం అంటే నీ పాదముల నుంచి వచ్చినటువంటి విభూది అని వర్ణించారు. కానీ భవత్ పత్రభూతిం అనేదే కరెక్ట్ ఇక్కడ. ఎందుకంటే తిరుచెందూరు క్షేత్రానికి మీరు వెళ్ళి చూసినట్లయితే స్వామి విభూతిని ఒక విధమైన ఆకులో పెట్టిస్తారు. ఈ ఆకుకు కూడా వనమూలిక విశేషం ఉంది. ఆ ఆకులో పెట్టిన విభూతికి చాలా శక్తి ఉంది రండి. అది ప్రసాదం అక్కడ. ఏంటా శక్తి అంటే అపస్మార కుష్ఠ క్షయార్ష ప్రమేఘ జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంత పిశాచాశ్చ సర్వే భవత్ పత్రభూతిం విలోక్ష్య క్షణ తారకారే ద్రవంతే. ఆ విభూతిని చూస్తే చాలుట అపస్మారాది రోగములు భూతప్రేత పిశాచాలు కూడా దూరం పారిపోతాయిట. అలాంటి విభూతి తిరుచెందూరులో వచ్చేటువంటి పత్రభూతి. ఆ ప్రసాదాన్ని ఇక్కడ కీర్తించి స్వామి నేను నీ మూర్తిని చూడాలి, నా చెవులు నీ కీర్తిని వినాలి, నా ముఖం పవిత్రమైన నీ చరిత్రనే నిరంతరం గానం చేస్తూ ఉండాలి అని దృశి స్కందమూర్తి శృతే స్కంద కీర్తి ముఖే మే పవిత్రం సదా త్వచ్చరిత్రం
కరేతస్య కృత్యం వపుస్తస్య భృత్యం. నా చేతులు ఆయన కృత్యములే చేయుగాక, నా శరీరం ఆయన సేవకే వినియోగించబడుగాక, నా భావములన్నీ ఆయనలోనే లీనమగ్గాక. గుహే సంతులీనా మమాశేష భావాహ అని ఈ విధంగా మనకి స్వామి యొక్క వైభవాన్నంతటినీ కూడా కీర్తించి నమఃకేకినే శక్తయే చాపి తుభ్యం నమశ్చాగతుభ్యం నమః కుక్కుటాయ నమః సింధవే సింధు దేశాయ తుభ్యం పునఃస్కందమూర్తే నమస్తే నమోస్తు. అక్కడ ఉన్నటువంటి స్వామి యొక్క నమలికి నమస్కారం అన్నారు, చక్చాయుధానికి నమస్కారం. స్వామి దగ్గర ఛాగము కూడా ఉన్నదిట, మేక. అది యజ్ఞానికి సంబంధించిన వస్తువు. అది యజ్ఞాగ్ని స్వరూపుడు గనక ఛాగము అక్కడే ఉన్నది, కుక్కుటము అక్కడే ఉన్నది. సముద్రమునికి నమస్కారం, సింధుపతి ఆ సముద్ర తీరాన వెలిసిన సుబ్రహ్మణ్యుడికి నమస్కారం అని కీర్తించి జయానంద భూమన్ జయాపారధామన్ జయామోఘ కీర్తే జయానందమూర్తే జయానంద సింధో జయాశేష బంధో జయం తం సదా ముక్తి దానేశ సూనో అని భుజంగ ప్రయాత్నంలో స్వామికి జయ జయధ్వానాలు పలికారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఈ దివ్య స్తోత్రాన్ని మనం ఈరోజు ఇక్కడ స్మరించుకున్నాం. అటుపై ఈ తిరుచెందూరు యొక్క క్షేత్ర మహిమ ఎంతో విశిష్టంగా మనకున్నది. చారిత్రకమైన ప్రాధాన్యం చాలా ఉన్న క్షేత్రం. ప్రతి క్షేత్రానికి ఒక మహాత్మునితో ముడిపడి ఉంది. మనకి దీక్షితులు అనగానే తిరుత్తడింది. అందుకే మన ఆలయాలు మామూలు చరిత్రకి, సంస్కృతికి, భక్తికి, ధర్మానికి తరించడానికి కేంద్రాలు. అందుకు మనకి ఇక్కడ ప్రధానంగా తిరుత్తని చెప్పుకున్నాం. ఈ తిరుచెందూరులో ఒక విశేషం జరిగింది. ఒకప్పుడు ఒక మోగవాడు ఒక భార్యాభర్తలకు పుత్రుడిగా లభించాడు. అయితే అతడు మోగతనం పుట్టుకతో ఉంది. ఈ మోగతనం ఎలా పోతుంది అని ఆలోచిస్తే వాక్కులకి విద్యలకి అధిపతి సుబ్రహ్మణ్యుడు గనక వారు తిరుచెందూరు చేరుకున్నారట. అక్కడ ఈ మోగవానితో పాటు కొంతకాలం సాధన చేస్తున్నారు. కానీ ఏమీ ఫలితం కనిపించట్లేదు. ఆ సమయంలో తల్లిదండ్రులు నిర్ణయించుకున్నట్ట, రేపు పొద్దున్న మనం ఈ పిల్లవాడిని ఇక్కడ విడిచిపెడితే ఎవరో ఒకరు చూస్తారు, మనం ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నట్ట. ఈ విధంగా నిర్ణయించుకుని వాళ్ళు రాత్రి పడుకుంటే సుబ్రహ్మణ్యుడు వచ్చి ఆ పిల్లవాడిని నిద్రలేపెట్టండి. లేపి నాలుగు చాచున ఆయన అన్నాడు. ఇతను నాలుగు చాచగానే తన చేతితో శరవణ భవ అని నాలుగు మీద రాసేట. రేపు పొద్దున్నే తెల్లవారుజామున నాకు విరాట్ దర్శన సేవ చేస్తారు. ఇప్పటికీ స్వామికి జరుగుతుంది అది 4 గంటల సమయంలో. అది చూడ్డానికి రండి మీరు అని ఈయనతో పిల్లవాడితో చెప్పారట. సుబ్రహ్మణ్యుడు అంతర్ధానం అయిపోయాడు. ఆడ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు లేచి పిల్లవాడి లేపెట్టండి తల్లిదండ్రులని, అమ్మాలే నాన్నాలే అని. వాళ్ళు లేచి ఏమిటి ఆశ్చర్యం అంటే 4 గంటలకు విరాట్ దర్శనం ఇవ్వబోతున్నాడు స్వామి, రండి అని తీసుకెళ్ళిపెట్ట. అప్పటి నుంచి ఆయన పలుకులలో అద్భుతమైన ధర్మశాస్త్రాలు, వేదాంత రహస్యాలు, ప్రపంచానికి కావాల్సిన జ్ఞాన విషయాలు అన్నీ వస్తున్నాడని. చదివింది లేదేమీ లేదు. పుట్టుమూగి వాడికి పలికిచ్చాడండి, మూకం కరోతి వాచాల. అలా పలుకునివ్వగానే ఆయన ఇచ్చిన జ్ఞాన సంపదతో మొత్తం ధన్యమైపోయింది ఆ రోజుల్లో ద్రవిడ దేశం. అక్కడి నుంచి క్రమంగా ఆయన జ్ఞానం ఉత్తరాపథం వైపు ప్రవేశించింది. ఆయన తిన్నగా కాశీక్షేత్రానికి చేరుకున్నట్ట. అప్పుడు కాశీక్షేత్రంలో పరిపాలించేటువంటి ఆ రాజులు ఈయన యొక్క విద్యని జ్ఞానాన్ని తెలుసుకుని ఆహ్వానించగా ఈయన తన యొక్క ప్రతాపాన్ని తెలియజేయడానికి ఒక పులి మీద కూర్చుని వెళ్ళేటండి ఆ రాజు వద్దకు. ఆ రాజు ఆశ్చర్యచకితుడైపోయాడు. ఈయన యొక్క శివభక్తి, సుబ్రహ్మణ్య స్వరూపము దీన్ని చూసి ఆయన ఆశ్చర్యచకితుడై, నువ్వు ఈ వారణాసిలోనే స్థిరంగా ఉండు. ఈ వారణాసి 3 ఖండములుగా ఉన్నది. 1 విశ్వనాథ ఖండము, 2 ఓంకార ఖండము, 3 కేదార ఖండము. ఈ కేదార ఖండాన్ని నీకు అప్పచెప్తున్నాను. కేదారేశ్వరునంతా నువ్వు చూసుకో. ఈ కేదారేశ్వర ఆలయం నీకు నేను ఆధిపత్యం ఇస్తున్నానన్నాడు. ఆ విధంగా ఆయన పేరు కుమార గురుపర అని చెప్పబడే ఆయన. ఆ కుమార గురువు అనేటువంటి ఆయన ఆ కేదార శివాలయాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటికైనా మీరు కేదారేశ్వర క్షేత్రానికి వెళితే అక్కడ తమిళులు కనిపిస్తారు. దానికి కారణం ఈయన గారు అక్కడ స్థాపించడం చేత. అలాగే ఈయన స్వరూపం, ఆ పులి మీద కూర్చున్న రూపం అక్కడ ఉన్నటువంటి ప్రాకారముల మీద కూడా చెప్పి ఉన్నది. మనం చూసి వచ్చేస్తాం కానీ చరిత్ర ఆసక్తి మనకు లేదు. ఎంత వేగం కొబ్బరికాయ కొట్టి పుణ్యం వచ్చేస్తుందా అని. అందుకే మన ఆలయాలకి ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నా మనం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఆలయానికి ఉన్న చరిత్ర ఏమిటి, మహాత్ములకి దానికి ఉన్న అనుబంధం ఏమిటి తెలుసుకోవాలనే స్పృహం లేదు మనకి. అందుకు మన క్షేత్రంతో బంధం తొలగితే భారతదేశ చరిత్రతోనే బంధం పోతుంది. అందుకు భారతదేశ క్షేత్రములన్నీ భారతీయ చరిత్రకి సంకేతాలు. అందుకు క్షేత్రాలని నిర్లక్ష్యం చేస్తే చరిత్రను పోగొట్టుకున్న జాతి అయిపోతాం మనం. ఈ దివ్యమైన ఆ కేదారనాథ ఆలయానికి ఈయనకి ఉన్నటువంటి సంబంధం. ఈ విధంగా స్వామి పుట్టుమూగివాడికి పలుకులిచ్చిన వైనం కనిపిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య భక్తిలో చాలా గొప్పగా మనకు తెలిసే మరో మహాత్ముడు తిరుప్పుగళ్ అని చెప్పబడేటువంటి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని రచించినటువంటి అరుణగిరినాథుడు. ఈయన చాలా గొప్ప విశేషమైన మహాత్ముడు. అంటే
సుబ్రహ్మణ్య భక్తుల్లో సర్వవర్ణములు వారు ఉన్నారు, స్త్రీలున్నారు, అమాయకులున్నారు, బ్రాహ్మణులున్నారు, అందరూ ఉన్నారు. ఆయన సర్వులకు ప్రీతిపత్రం. అలాంటి వాళ్ళల్లో సుబ్రహ్మణ్య భక్తుల్లో స్త్రీ భక్తులు కూడా ఉన్నారు. మురుగయ్యమ్మ అని ఒక భక్తురాలు ఉండేది. ఆమె సుబ్రహ్మణ్య భక్తురాలు. కానీ ఆమె దౌర్భాగ్యవశాత్తు దుర్మార్గుడైన భర్త దొరికెట్ట. ఆయన సహనంతో భర్తకు అమర్చవలసిన అమర్చుతూనే సుబ్రహ్మణ్య సేవలో ఉండేది. ఈమె సుబ్రహ్మణ్య భక్తి, సాత్విక భక్తి వాళ్ళ దుర్మార్గాన్ని ఇంకా పెంచిందట. దానితో అతడు తన సోదరుల చేత ప్రేరితుడై ఒకసారి ఆమె చేతుల్ని ఖండించాడు. కానీ ఆమె సుబ్రహ్మణ్య భక్తురాలు కనుక స్వామి వచ్చి ఆమె చేతులు ఇవ్వడంతో ఈ భర్త మనసు మారి ఆయన మహాసుబ్రహ్మణ్య భక్తుడిగా మారాడు. ఇవన్నీ మనకు చరిత్రలో దొరికే విషయాలు. అలాగే ఇక్కడ ఈ అరుణగిరినాథుడు, ఈయన చరిత్ర, ఈయన ఒక వేశ్యకు పుట్టినటువంటి వాడు. అలాగే ఈయన తల్లికి ఒక అమ్మాయి కూడా పుట్టింది. ఈ అక్కా తమ్ముళ్ళు కలిసి ఉన్నారు. ఈ తల్లి మరణించింది. పోతూ పోతూ ఆ తల్లి తన కూతురికి చెప్పిందట, నీకన్నా చిన్నవాడి పిల్లవాడు, అతన్ని బాధ పెట్టకుండా క్షమించి చక్కగా ప్రేమగా చూడున అక్కకి తమ్ముడి బాధ్యతను అప్పచెప్పిందిటండి. అప్పటి నుంచి ఆ తల్లి పోయిన దగ్గర నుంచి అక్క ఈ తమ్ముడిని కంటికి రెప్పలా చూసుకుంటూ అడిగినవన్నీ ఇస్తూ గారాభంగా చూసేదిట. ఈ గారాభంగా చూడడంతో, పైగా తల్లి తండ్రి దక్షత లేకపోవడంతో ఈ పిల్లవాడు నెమ్మదిగా చెడు సావాసాలకు మరిగాడు, వ్యభిచారి అయ్యాడు. చిట్ట చివరికి తన యొక్క వ్యభిచారం కోసం, జోదం కోసం ఇంట్లో సంపదనంతా తీసుకుపోతూ ఎప్పటికి సంపద చాలకపోయేటప్పటికల్లా అక్కని వేధించి అడిగి మరీ తీసుకుపోయేవట. ఇలా ఇంట్లో సంపద, అక్క దగ్గర ఉన్న సంపద అంతా అయిపోయింది. ఒకసారి తన యొక్క వ్యభిచారాదుల కోసం అక్కని సంపద అడిగినప్పుడు ఆ అక్క, ఇంట్లో ఉన్న సంపదనంతా ఇచ్చాను రా నాయనా, ఇంకా నీకు బుద్ధి రాలేదా అని ఎప్పటికీ మాట వినలేదట. అప్పుడు హృదయం గుచ్చుకునేలా ఒక మాట అన్నదిట, నువ్వు వ్యభిచార సౌఖ్యం కోసం తప్పించుకుతున్నావు సరే, కానీ నీకు నాకు తల్లి ఒకరే కానీ తండ్రి వేరు గనక నా శరీరాన్నే అప్పచెప్తున్నాను తినండి. ఈ మాట అతను హృదయానికి కొట్టింది. వెంటనే ఛీ, ఇంతకాలం ఇంత దరిద్ర బతుకు బతికేనా, కామం ఇంత చెడ్డదా, ఇంత భయంకరమైనదా. వెంటనే మనస్సులో పరివర్తన వచ్చింది, తప్పించిపోయాడు. ఇంకా ఈ జీవితం చాలించాలి అని నిర్ణయించుకున్నాడు. అరుణగిరి క్షేత్రం ఏదైతే అరుణాచల క్షేత్రం ఉన్నదో ఆ క్షేత్రం యొక్క గోపురం ఎక్కి పైనుంచి దూకబోయాడండి. కానీ పశ్చాత్తాపంతో దూకుతున్నటువంటి అతడిని సుబ్రహ్మణ్య స్వామి పట్టుకున్నాడు. ఆయన్ని ఆ దయామయుడు పట్టుకుని కూర్చోపెట్టి ఆ నాలిక బయటకు చాచమని చెప్పి సుబ్రహ్మణ్య షడక్షరీ మంత్రాన్ని ఆ నాలిక మీద రచించేట. ఆయన అప్పటి నుంచి సుబ్రహ్మణ్య భక్తుడై సుబ్రహ్మణ్యుని జపం చేసి స్వామి సాక్షాత్కారం పొందినటువంటి వాడై ఆయన 16,000 కీర్తనలు రచించేట సుబ్రహ్మణ్య స్వామి మీద. అందులో మనకి ఇప్పుడు ప్రసిద్ధంగా 1300 దాకా లభిస్తున్న కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర అండి ఇది. ఈ విధంగా అరుణగిరినాథుడు అలా స్వామిని కొరుచుకుంటూ ఉన్నాడు. ఈ విషయం తెలిసి అక్కడ రాజ్యాధిపతి వచ్చి ఒకటి, ఈ మహాత్ముడు సుబ్రహ్మణ్య దర్శనం పొందాడు గనక నాకు స్వామి దర్శనం చేయిస్తావా అని అడిగేట. కానీ ఆయన మహా తేజస్సు, నేను చూపించడం ఏంటయ్యా, ఆయన అనుగ్రహిస్తే చూడగలవు అంటే నీ కీర్తనకి స్వామి సంతోషిస్తాడు గనక నువ్వు కీర్తించు, ఆయన అనుగ్రహించమని వేడుకో, అప్పుడు నాకు దర్శనం ఇస్తాడు అంటే అప్పుడు ఈయన సుబ్రహ్మణ్య స్వామిని కీర్తించగానే ఒక్కసారి సుబ్రహ్మణ్యుడు కనిపించేట. ఆ తేజస్సు చూసేటప్పటికల్లా ఈ రాజుగారు కళ్ళుపోయి, అంటే భగవంతుడు ఉన్నవాడు ఉన్నట్టుగా కనిపిస్తే మన నేత్రాలు భరించలేదు, ఆయన తగ్గించుకోవాలి మన కోసం. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఏడవడం మొదలుపెట్టేట. పోనీ ఆయన చూసేకైనా కళ్ళు పోయి ఉంటే పర్వాలేదు, ఆయన తేజస్సు వస్తూనే నేను నేత్రంలో పోయే గనక నాకు ఆయన దర్శనం కావాలని ఏడిచెట్ట. అప్పుడు మళ్ళీ అరుణగిరినాథుడు స్వామిని కీర్తించి, స్వామి ఇతడికి చూడగలిగే విధంగాని ముగ్ధమోహన రూపాన్ని ప్రదర్శించవయ్యా, ఈయనకి తిరిగి నేత్రములు ఇయ్యవయ్యా అని కోరుకున్నట్ట. అప్పుడు అరుణగిరినాథుని యొక్క కవిత్వాన్ని విని సుబ్రహ్మణ్యుడు ఒక స్తంభాన్ని ఛేదించుకుని గోచరించట. నిన్న చెప్పుకున్న స్తంభఛేదనమూర్తి ఇది విశేషం మాట. అది నృసింహావతారం అనే విషయానికి ఇక్కడ తెలుస్తుంది. ఆ స్తంభాన్ని ఛేదించుకుని గోచరించాడు. ఇప్పటికీ మీరు అరుణాచల శివక్షేత్రానికి వెళితే ఒక చోట ఈ స్వామి యొక్క ఆలయం సరిగ్గా స్తంభ మధ్యంలో స్వామి రూపం కనిపిస్తే మనకి ఇప్పటికీ కూడా సంకేతంగా ఈ తిరుప్పుగల్ అని చెప్పబడేటువంటిది గొప్ప సుబ్రహ్మణ్య గ్రంథంగా భక్తులకి లభిస్తున్నటువంటిది. అలాగే మనకి ఈ ద్రవిడ దేశంలో కంద పురాణం అనే పేరుతో ఒక అద్భుతమైన గ్రంథం లభిస్తున్నది. అది సుబ్రహ్మణ్య స్వామి ప్రేరణతో రచించాడు కచ్చియప్ప శివాచార్య అనేటువంటి మహాత్ముడు. ఇలాగా మనకి సుబ్రహ్మణ్య వాంగ్మయం చాలా చాలా గోచరిస్తున్నది. ఆయన భక్తులను అనుగ్రహించిన వైఖరులు ఎన్నో ఉన్నాయి. ఇలాగా స్వామి అనుగ్రహ వైఖరి, తత్వ వైఖరి, కథా వైఖరి అనంతమైనటువంటిది. ఆ దివ్యమైన అనంత స్వరూపుడైన సుబ్రహ్మణ్యుని యొక్క కథని, తత్వాన్ని, పట్టాభిషేకాన్ని వీటన్నిటిని చెప్పుకున్నాం. ఆ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం
మనకి, మన దేశానికి, మన సమాజానికి, మన సనాతన హైందవ ధర్మానికి లభించుగాక అని మనందరం కలిసి ఆ సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిద్దాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్ష మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్ష మాం. సర్వం శ్రీ సుబ్రహ్మణ్య చరణారవిందార్పణమస్తు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ మంగళం. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీశాదిదేవగణ పూజిత పాదపద్మా వల్లీసనాథ మమ దేహి కరావలంబం. శ్రీమద్రమారమణ గోవిందో హరి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. దేవసేనాపతి శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి జయ. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర.